ఓకే. అయితే ఈరోజు నేను మార్నింగ్ కుప్పంలో కొంతమందితో నేను మాట్లాడడం జరిగింది. సో చాలామంది అంటే కుప్పం డెవలప్మెంట్ అయిందా అంటే కొంతమంది అయ్యిందని చెప్పారు, 70% కాలేదని చెప్పారు, 30% అయ్యిందని చెప్పారు. సో అయ్యిందా కాలేదంటే మీరేమని చెప్తారు? అంటే మీరు ఒకప్పుడు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేగా వచ్చే సమయానికి ఈ కుప్పం ప్రాంతం అనేది ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదు. అంటే కనీసం తాగునీరు కూడా కనీస అవసరాలైనటువంటి తాగునీరు కావచ్చు, మిగతా అవసరాలు కూడా రోడ్లు కావచ్చు, ఇటువంటి స్కూల్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, ఇటువంటి ఏం బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బేసిక్ రిక్వైర్మెంట్స్ కూడా లేని పరిస్థితి. మా బావుల్లో నీళ్లు ముంచుకొని తాగే పరిస్థితి, అటువంటి పరిస్థితుల్లో ఉన్న ఈ కుప్పాన్ని ఈరోజు గత 30 సంవత్సరాల్లో ఈ చదువుకోవటానికి ఇక్కడి నుంచి కుప్పం నుంచి వేరే ప్రాంతాలకు వెళ్ళే పరిస్థితి నుంచి దేశ విదేశాల నుంచి వచ్చి కుప్పంలో చదువుకునే పరిస్థితి. అంటే ఈరోజు పిఎస్ మెడికల్ కాలేజ్ ఉంది, దాంట్లో ఈరోజు ఫారిన్ స్టూడెంట్స్ కూడా వచ్చి బయట నుంచి విదేశాల నుంచి కూడా వచ్చి ఇక్కడ చదువుకుంటున్నారు. అదే ఆనాడు ఇటువంటి మారుమూల ప్రాంతంగా ఉన్న ప్లేస్లో ఆ రోజుల్లో ఉన్న పరిస్థితుల్లో ఎవరైనా మెడికల్ కాలేజ్ పెడతారా? చంద్రబాబు నాయుడు గారు పట్టుబట్టి అప్పుడు దొరస్వామి నాయుడు గారితో మాట్లాడి ఆయన చిత్తూరులో పెట్టాలంటే కాలేజీ లేదు, కుప్పంలో పెట్టండి, నేను మీకు అండగా ఉంటాను, ఇక్కడ కుప్పం ప్రాంత ప్రజలకు ఒక మంచి హాస్పిటల్ కావచ్చు, మెడికల్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఇవన్నీ ఇవ్వాలని చెప్పేసి ఆయన రిక్వెస్ట్ చేసి ఆయన కూడా కన్విన్స్ చేసి ఆ చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో అంత పెద్ద ఇన్స్టిట్యూషన్ ఆయన తీసుకొచ్చి పెట్టడం జరిగింది. తర్వాత ప్రతి గ్రామంలో స్కూల్స్ దగ్గర నుంచి మండలానికి 10 నుంచి 25 జెడ్పీ స్కూల్స్ దగ్గర నుంచి ప్రతి మండలానికి ఇంటర్మీడియట్ కాలేజెస్, డిగ్రీ కాలేజీ, పాలిటెక్నిక్, ఐటీఐ, ఇన్ని కాలేజీలు కేజీ టు పీజీ అన్ని రకాలుగా ఇక్కడే చదువుకునేటటువంటి వాతావరణం తీసుకురావటం అంటే ఒక జనరేషన్ని మొత్తం ట్రాన్స్ఫర్మేషన్. నేను కూలి పని చేసుకునే పరిస్థితి, లేకపోతే నేను వ్యవసాయం చేసుకునే పరిస్థితి, బట్ నా కొడుకు డాక్టర్ అయ్యాడు, నా కూతురు డాక్టర్ అయింది, నా కూతురు ఇంజనీర్ అయింది, నా కూతురు డిగ్రీ చదివారు, జాబ్స్ తీసుకున్నారు. ఈరోజు సార్ ఇక్కడ మెడికల్ కాలేజ్ తీసుకుంటారు. ప్రతి గ్రామంలో మీరు వెళ్ళి ఎంక్వైరీ చేయండి, డాక్టర్స్ ఉంటారు. ఇక్కడ పిల్లలు చాలా చిన్న కుటుంబాల నుంచి ఒకరిని చూసి ఇంకొకరు ఇన్స్పిరేషన్.